హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ 12th జనవరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించింది. ఇలాంటి ఆర్టికల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి న్యూమరికల్ డేటాని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ అసలు అందులో ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ద్వారా రెవెన్యూ ఎలా ఉంది అనే దాని రిలేటెడ్గా ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ని రిలీజ్ చేసింది, అంచనాలను రిలీజ్ చేసింది. దీని ప్రకారము ఈ ఇయర్ జనవరి వరకు ఈ ఫినాన్షియల్ ఇయర్లో అంటే ఒక 9 monthsలో డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి నెట్ రెవెన్యూ 14 lakh crores, 14.7 lakh crores. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఆ తర్వాత కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నమాట. సో ఇలా ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి ఈ రెవెన్యూ గత సంవత్సరం ఇదే పీరియడ్తో పోల్చినప్పుడు 2022-23 ఫినాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 19% గ్రోత్ ఉంది. అంటే ట్యాక్స్ కలెక్షన్లో ఇంక్రీజ్ ఉందన్నమాట. ఇలా ట్యాక్స్ కలెక్షన్ ద్వారా రెవెన్యూ సమకూరినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాటిని వెల్ఫేర్ స్కీమ్స్ కోసము, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసము ఖర్చు చేయగలుగుతుంది. ఇదొక పాజిటివ్ థింగ్ అనమాట ఎకానమీకి సంబంధించి, రైట్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ చైనాలో ఒక స్పేస్ ఏజెన్సీ ఉంది. ఆ స్పేస్ ఏజెన్సీ నేము ఓరియన్ స్పేస్. ఈ ఓరియన్ స్పేస్ అనేది చైనాకి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ కాదు, ప్రైవేట్ స్టార్టప్ అనమాట. ఈ ఓరియన్ స్పేస్ అనేటువంటి ప్రైవేట్ స్టార్టప్ ఒక రాకెట్ని లాంచ్ చేసింది. ఆ రాకెట్ నేమ్ గ్రావిటీ-1. ఈ గ్రావిటీ-1 స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు 6500 kg వెయిట్ ఉన్నటువంటి పేలోడ్స్ని అంటే శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి మోసుకెళ్ళగలుగుతుంది. అంటే చాలా హెవీ రాకెట్ అనమాట. దాదాపు ఒక 60 శాటిలైట్స్ వరకు ఇందులో పంపేటువంటి వీలుంటుంది. సో ఇక్కడ చైనాలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ మాత్రమే కాకుండా ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఇలాంటి ప్రయోగాలు చేపట్టడం వల్ల కమర్షియల్ శాటిలైట్స్ని పంపించడానికి అక్కడ ఒక ఇంకా కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్, బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, రైట్. గ్రావిటీ-1 ఇదొక రాకెట్. దీన్ని ప్రయోగించినటువంటి స్పేస్ ఏజెన్సీ ఓరియన్ స్పేస్ అనేటువంటి ఏజెన్సీ. ఇది చైనాకి సంబంధించినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ, రైట్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇజ్రాయెల్కి సంబంధించి. ఇజ్రాయెల్ గాజా పైన దాడులకి పాల్పడుతుంది కదా. సో దీన్ని సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్ళింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఒక జ్యుడిషియల్ ఆర్గాన్. దేనికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఆర్గాన్ అంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఆర్గాన్. మెంబర్ నేషన్స్ మధ్యన ఏదైనా డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసేటువంటి అడ్జుడికేటింగ్ బాడీ అనమాట ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఇజ్రాయెల్ గాజాలో జెనోసైడ్కి పాల్పడుతుంది, నరమేధానికి పాల్పడుతుంది, దీన్ని అడ్డుకోవాలి అనే దాని రిలేటెడ్గా. దానికి సంబంధించి ఐసీజేలో వాదనలు కూడా జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ దీన్ని తనను తాను డిఫెండ్ చేసుకుంటుంది. సౌత్ ఆఫ్రికా యొక్క ఆరోపణల్ని ఇజ్రాయెల్ ఖండించింది. మనకి ఇలాంటి వాటికి సంబంధించి ఈ జెనోసైడ్కి సంబంధించి ఒక కన్వెన్షన్ కూడా ఉంది. దాన్నే సింపుల్గా జెనోసైడ్ కన్వెన్షన్ అంటాము. సో ఇదొక ఇంటర్నేషనల్ ట్రీటీ అనమాట. ఎవరైనా దేశాలు ఆ కన్వెన్షన్ని వయోలేట్ చేసినప్పుడు మరొక దేశం దానికి వయోలేట్ చేసినటువంటి దేశానికి వ్యతిరేకంగా ఇలా ఐసీజేకి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా అండ్ ఇజ్రాయెల్ చాలా దూరంలో ఉన్నాయి, రెండు వేర్వేరు ఖండాల్లో ఉన్నాయి. అండ్ సౌత్ ఆఫ్రికా బాగా ఇన్ఫ్లుయెన్షియల్ డిప్లొమాటిక్ పవర్ కూడా కాదు. అయినప్పటికీ పాలస్తీన్ ప్రజల కోసము సంఘీభావంగా సౌత్ ఆఫ్రికా ఇలాంటి చర్య తీసుకుంది అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ మాల్దీవ్స్కి సంబంధించి
ఇండియా అండ్ మాల్దీవ్స్ రిలేషన్ రిలేటెడ్గా వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. మనకి ఇండియన్ మ్యాప్ చూసినప్పుడు దిగువ భాగాన ఇండియన్ ఓషన్లో ఒక చిన్న ఐలాండ్ నేషన్ కనిపిస్తుంది. ఆ ఐలాండ్ నేషన్ మాల్దీవ్స్కి మనం కాస్త ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కానీ అది మనకు ఇంపార్టెంట్ అని చెప్పడానికి కానీ కారణం ఏంటి అంటే ఒకే ఒక కారణం. ఇండియన్ ఓషన్ రీజియన్లో హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవ్స్ అనేటువంటి ఈ చిన్న దేశం ఉన్నటువంటి ప్రదేశం ఉంది కదా, భౌగోళికంగా జియోగ్రఫికల్గా దాని లొకేషన్ కారణంగా మాల్దీవ్స్కి ఆ ఇంపార్టెన్స్. అయితే మాల్దీవ్స్లో గవర్నమెంట్స్ మారుతున్నప్పుడు ఇక్కడ మన ఇండియాతో ఉండేటువంటి సంబంధాల్లో మార్పు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనకి ఇప్పుడు చూస్తే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్, ఇతనికంటే ముందున్నటువంటి పర్సన్ ఇబ్రహీం సోలీ, అతనికంటే ముందు అబ్దుల్లా యామీన్ అనేవారు ఉండేవారు. ఈ అబ్దుల్లా యామీన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మాల్దీవ్స్ యొక్క ఫోకస్ చైనా వైపు షిఫ్ట్ అయింది. తర్వాత ఇబ్రహీం సోలీ ప్రెసిడెంట్గా వచ్చారు. ఇబ్రహీం సోలీ కాస్త ఇండియాకి, మన దేశానికి అనుకూలంగా ఉండేవారు. ఇప్పుడు వచ్చినటువంటి మొహమ్మద్ మొయిజ్, ఇతను ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా కూడా వీళ్ళు ఒక స్లోగన్ తీసుకున్నారు, ఇండియా అవుట్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకున్నారు వీళ్ళు. అంటే మన ఫోర్సెస్ని, మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఇండియన్ ఫోర్సెస్ని వెనక్కి పంపించాలని, ఇట్లాంటి వాటికి సంబంధించి మాల్దీవ్స్కి సంబంధించినటువంటి సావరినిటీని ఇంకొక దేశం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని, ఇట్లా రకరకాలుగా వీళ్ళు స్లోగన్స్ తీసుకొని అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాతనే వెంటనే మాల్దీవ్స్ ఫారిన్ పాలసీలో ఒక షిఫ్ట్ కనిపించింది. ఏంటి షిఫ్ట్? ఎవ్రీ టైం ఎప్పుడైనా ప్రెసిడెంట్ దాదాపుగా మాల్దీవ్స్లో ఎలక్ట్ అవ్వగానే ఫస్ట్ ఫారిన్ విజిట్ ఇండియాకు ఉంటుంది. కానీ మొహమ్మద్ మొయిజ్ టర్కీకి వెళ్ళారు. టర్కీ తర్వాత యుఏఈని విజిట్ చేశారు. యుఏఈ తర్వాత ఇప్పుడు చైనా ట్రిప్లో ఉన్నారు. ఈ చైనా టూర్లో భాగంగా ఒక 20 వరకు అగ్రిమెంట్స్ జరిగాయి చైనాతో. ఆ తర్వాత కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ కోఆపరేటివ్ అగ్రిమెంట్ని కూడా చేసుకున్నారు. అంటే ఈ మొహమ్మద్ మొయిజ్ ఇతను ప్రో చైనా అన్నమాట. అండ్ దీంతో పాటు రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్ విజిట్ చేయడము, లక్షద్వీప్ టూరిజంని ప్రమోట్ చేయడానికి పిలుపునివ్వడము, దాని తర్వాత అక్కడి నుంచి మన ప్రైమ్ మినిస్టర్ గారిని క్రిటిసైజ్ చేస్తూ కామెంట్స్ రావడము. సో రెండు దేశాల మధ్యన డిప్లొమాటిక్ రిలేషన్స్ పరంగా కాస్త గ్యాప్ వచ్చిందని చెప్పొచ్చు, రైట్? దాని రిలేటెడ్గా ఇండియా అండ్ మాల్దీవ్స్ రిలేటెడ్గా వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. అయినప్పటికీ ఇక్కడ ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మన నైబర్స్ స్టేబుల్గా ఉండాలి అని, ఇండియన్ ఓషన్లో కూడా స్టేబుల్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి అనేది ఎప్పుడు ఇండియాకి సంబంధించినటువంటి లక్ష్యంగా ఉంటుంది, రైట్? నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ద స్పీకర్స్ కోర్ట్ అనేటువంటి టైటిల్తో వచ్చింది. మహారాష్ట్రలో స్పీకర్ డిస్క్వాలిఫికేషన్స్ రిలేటెడ్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోకుండా వ్యాలిడ్ గ్రౌండ్స్ లేవు అని చెప్పారు. సో ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే, ఎందుకు యాంటీ డిఫెక్షన్ లాని బేస్ చేసుకుని ఈ డిస్క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి అడ్జుడికేటింగ్ పవర్ ఎందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దగ్గర ఉండకూడదు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ మెన్షన్ చేస్తూ రాసినటువంటి ఆర్టికల్. స్పీకర్స్ పొలిటికల్ పార్టీస్ నుంచి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన ఆ ప్రభావం ఉంటుంది, ఇండిపెండెంట్ బాడీ కాదు వాళ్ళు అని మెన్షన్ చేస్తూ రాసినటువంటి ఆర్టికల్ ఇది. వాటి హిందూ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.